మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఎక్కడెక్కడ ఎంత మోతాదులో వర్షం పడుతుంది ఏంటి డీటెయిల్డ్గా అన్నీ కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. 5 రోజుల పాటు భారీ వర్షాలు అని చెప్తున్నారు. అది నార్మల్గా అన్ని జిల్లాలకి ఉందా, లేకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉందా? కేవలం భారీ వర్షాలైనా, ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో 2-3 సార్లు కూడా మనం చూసాము. భయంకరమైన గాలి వర్షం ఉంటున్నాయి పడినప్పుడల్లా కూడా. ఇప్పుడు కూడా అలాగే ఉండబోతున్నాయా? ఏ ఏ ప్రాంతాలకి ఎక్కువ ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగానే వర్షాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి మాన్సూన్ తెలంగాణలోకి 8వ తారీఖు ప్రవేశించింది. 8వ తారీఖు జోగులాంబ గద్వాలకి ప్రవేశించిన తర్వాత మాన్సూన్ విండ్స్ పెద్దగా ప్రోగ్రెస్ కాలేదు. చాలా స్లోగా ఉండింది. ఒక 4-5 డేస్ తర్వాత జస్ట్ హైదరాబాద్కి కొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ స్టక్ అయిపోవడము, ఇంచుమించు 15 రోజులు వరకు కూడా పెద్దగా మూమెంట్ లేదు. నార్మల్గా మాన్సూన్ తెలంగాణలో, సౌత్ తెలంగాణలో ప్రవేశించాక 4-5 డేస్లో ఎంటైర్ తెలంగాణ కవర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి 15 డేస్ పట్టింది. 15 డేస్ పట్టినాక మొన్నట నుంచి మనకి కొంచెం మూమెంట్ వచ్చి నిన్న తెలంగాణలోని చాలా భాగాలు కవర్ అయ్యి ఆదిలాబాద్ జిల్లా వరకు వ్యాప్తి చెందడం, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కూడా కవర్ అయిపోయి మధ్యప్రదేశ్ వరకు మాన్సూన్ విండ్స్ ప్రోగ్రెస్ అయినాయి. సో ఈ మాన్సూన్ విండ్స్ ప్రోగ్రెషన్ వల్ల మనకి మాయిశ్చర్ ఇన్కర్షన్ త్రూ అవుట్ ద స్టేట్ వచ్చి నిన్న ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లో మనకి రెయిన్ఫాల్ పడటం జరిగింది. ఒక 18 ప్లేసెస్ లో హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయింది. అట్లాగే పెద్దపల్లి జిల్లాలో వెరీ హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయింది. మన హైదరాబాద్ సిటీలో కూడా నిన్న రాత్రి మొత్తం సిటీ మొత్తం అంతా కూడా వర్షం పడటము, షేర్లింగపల్లిలో 12 సెంటీమీటర్స్, చాలా ఏరియాస్ లో 5 to 10 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. సో మాన్సూన్ ఇప్పుడు యాక్టివ్ గా ఉండి మనకి ఫ్లో అయితే ఉంది కాబట్టి నెక్స్ట్ 5 డేస్ కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తుంది. కొన్ని జిల్లాలకి మనము ఈ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. మొన్నటి వరకు మనకి మాన్సూన్ విండ్స్ స్ట్రక్ అయిపోయి ఉండటం వల్ల వింత పరిస్థితి లాగా, అంటే స్టేట్ లో మనకి సౌత్ తెలంగాణ ప్రాంతంలో ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాళ్ళు, వేరే మాన్సూన్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ ప్రాంతంలో అవైలబుల్ మాయిశ్చర్ వల్ల ఇటువంటి పరిస్థితి ఉంటే, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అయితే అసలు మాన్సూన్ గాల్లో వెళ్ళకపోవడం వల్ల అక్కడ నార్దర్లీ విండ్స్, నార్త్ వెస్టర్లీ హాట్ విండ్స్ రావడం వల్ల అక్కడ హీట్ వేవ్ పరిస్థితులు, జూన్ నెలలో కూడా హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ మొన్నటి వరకు ఉండడం జరిగింది. ఇప్పుడు మాన్సూన్ అయితే ఓవరాల్ గా తెలంగాణ అంతటా కవర్ అయింది. అయితే హీట్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో జనరల్ గా న్యాచురల్ గా మాయిశ్చర్ వచ్చినప్పుడు మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. అట్లాగే నిన్న కూడా చాలా చోట్ల క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షాలు పడటం జరిగింది. అయితే ఈ వర్షాలు నెక్స్ట్ 2-3 డేస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి గ్రాడ్యువల్ గా టెంపరేచర్స్ ఈ రోజు నుంచి అన్ని చోట్ల నెక్స్ట్ 4-5 డేస్ లో 2-6 డిగ్రీల వరకు కూడా తగ్గిపోతాయి. సో ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత క్యుములోనింబస్ మేఘాల తాకిడి తగ్గుతుంది. ఇంకా నార్మల్ మాన్సూన్ ప్రోగ్రెషనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్? హైదరాబాద్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది? హైదరాబాద్ లో అంటే ఈ మాన్సూన్ రెయిన్స్ లో మనకి ఎక్కువ తక్కువ అని అట్లా చెప్పడానికి ఉండదండి. ఇది ఏమిటంటే గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ లో మనకి, అంటే జనరల్ గా వేసవకాలంలో అయితే హీట్ ఎక్కువ ఉన్న ప్రాంతం, మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు కూడా 1-2 రోజులు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ఇవి సిటీలో, అంటే షార్ట్ రేంజ్ లో ఇవి ఈ పక్కనే వస్తాయి అని చెప్పడానికి ఉండదు. అవి వచ్చిన తర్వాత వాటి ఇంటెన్సిటీ ఏ పక్కన ఉందో మనం చెప్పడానికి, అసలు జనరల్ గా మనకి సిటీలో రెయిన్ పడే అవకాశం ఉందా లేదా ఓవర్ ఏ లార్జ్ ఏరియా, అది మనం ఫోర్కాస్ట్ చేయగలుగుతాము. సో దాని ప్రకారం ఏంటంటే మన సిటీలో అయితే నెక్స్ట్ 5 డేస్ కూడా రెయిన్ కి ఛాన్స్ ఉంది. ఈ రోజు నుంచి 3-4-5 రోజుల్లో సిటీలోని 3 జిల్లాల్లో కొంచెం భారీ వర్షం, అంటే 7 to 12 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. ఏ టైంలో ఎక్కువ పడే అవకాశం ఉంది సార్? ఈవినింగ్ నుంచి నైట్ వరకునా, లేకపోతే డేలో కూడా పడే అవకాశం ఉందా?
జనరల్‌గా క్యుములోనింబస్ మేఘాల వల్ల పడేటప్పుడైతే ఈవినింగ్, నైట్ ఎక్కువుంటాయి. అయితే ఇప్పుడు కూడా మనకి హీట్ ఎక్కువుంది ఇంకాను. గత మే నెలంతా మనకి చాలా హీటింగ్ ఉండి, ఇటు నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కూడా హీటింగ్ ఎక్కువ ఉండటం వల్ల, ఆ తర్వాత మనకి కంటిన్యూయస్‌గా వర్షాలైతే లేవు. సో, ఈ హీట్ అంతా డిసిపేట్ అవ్వడానికి కంటిన్యూయస్‌గా హెవీ రెయిన్స్ అట్లా ఒక 4, 5 రోజులు పడి క్లౌడింగ్ వస్తేనే ఈ హీటింగ్ అంతా పోతుంది. సో, ప్రస్తుతం అయితే మనకి ఎక్కువగా ఈవినింగ్, నైట్ సమయంలోనే అది కూడా క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉంటుంది. ఒక 3, 4 రోజుల వరకు. తర్వాత గ్రాడ్యుయల్‌గా ఈ టెంపరేచర్స్ కంట్రోల్‌లోకి వచ్చేసి మనకి లోవర్ టెంపరేచర్స్ మనకి నార్మల్ టెంపరేచర్స్ వచ్చేసాక ఇంక పెద్దగా క్యుములోనింబస్ మేఘాల తాకిడి గ్రాడ్యుయల్‌గా తగ్గుతుంది. అంటే ఇప్పుడు క్యుములోనింబస్ సేమ్ టైము మాన్సూన్ యాక్టివ్‌గా ఉండటం. 2 కలిపి వస్తాయి ఈ 5 డేస్ అంతే గదండీ! మాన్సూన్ యాక్టివ్ అవ్వడం వల్ల క్యుములోనింబస్ ఏర్పడుతున్నాయి. మామూలుగా అయితే క్యుములోనింబస్ మేఘాలు మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ టైంలో ఏదైనా మనకి ఉపరితల ఆవర్తనం గానీ, ఇటువంటి సినాప్టిక్ సిస్టమ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ గానీ ఏర్పడుతుంటాయి. వాటి వల్ల ఏర్పడతాయి. అయితే ఎటువంటి పరిస్థితి అయినా మనకి వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు మాయిశ్చర్ సప్లై కనుక ఆ ప్రాంతానికి దొరికినట్టయితే వెంటనే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ వేడిమి ఇంకా కొనసాగుతోంది కాబట్టి ఇంకొక 2, 3 రోజులు క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. అయితే ఈ మాయిశ్చర్ సప్లై మటుకు ఇప్పుడు మనకి మాన్సూన్ విండ్స్ ద్వారా అందుతోంది. ఇప్పుడు పడుతున్నటువంటి ఈ రెయిన్‌ఫాల్ లేకపోతే రాబోయే కొద్ది రోజుల్లో ఉన్నటువంటి రెయిన్‌ఫాల్‌ని బట్టి చూస్తే ఈసారి వర్షాకాలం సఫిషియెంట్ వర్షాలున్నాయా అండి? తక్కువున్నాయా? ఎక్కువున్నాయా? వర్షాలకి బట్టి మనం ఓవరాల్ మాన్సూన్ సీజన్ ఫోర్‌కాస్ట్ మనం ముందే చెప్పినట్టు ఎల్‌నినో ప్రభావం అయితే ఉంది. దాని ద్వారా దేశవ్యాప్తంగా 10% రెయిన్‌ఫాల్ డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ఈ అలా అంటే అసలు రెయిన్స్ అయి ఉండవని కాదు. రెయిన్స్ ఉంటాయి కానీ మనకి ఒక 10% నుంచి 12% వరకు కూడా తగ్గే అవకాశం అయితే డెఫినిట్‌గా ఉంది. ఎల్‌నినో ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. సో, పోయే కొద్దీ మనకి మాన్సూన్ పీరియడ్‌లో ముందుకు పోయే కొద్దీ ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని స్పష్టంగా మనకి సంకేతాలున్నాయి. సో, గ్రాడ్యుయల్‌గా పోయే కొద్దీ మనకి ఈ రెయిన్‌ఫాల్ తగ్గడము, దానికి తోడు ముఖ్యంగా ఎల్‌నినో వల్ల నష్టం ఏమిటంటే మనకి ఒక 10% రెయిన్‌ఫాల్ తగ్గినంత మాత్రాన పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ ఎల్‌నినో ఇయర్స్‌లో ఈ రెయిన్‌ఫాల్ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే పడాల్సిన రెయిన్‌ఫాల్ అంతా కూడా ఒక 4, 5 రోజుల్లో ఎక్కువ పడిపోయి తర్వాత డ్రై స్పెల్ రావడము, భారీ వర్షాలు ఒక చోట పడిపోయి మనకంటే ఇప్పుడు ఈ నెల యావరేజ్ రెయిన్‌ఫాల్ మనకి 20 సెంటీమీటర్స్ పడాలంటే ఆ 20 సెంటీమీటర్స్ 4 రోజుల్లో పడిపోయి మిగిలిన 26 రోజులు మనకి డ్రై స్పెల్ ఉన్నట్టయితే అది ఎవరికీ ఉపయోగపడదు. ఓకే. సో, ఇటువంటి పరిస్థితులు ఎల్‌నినో సమయంలో తప్పకుండా ఉంటాయి. సో, మనకి ఒక 4, 5 రోజులు వర్షం పడినంత మాత్రాన మనకి ఇంకా ఎల్‌నినో లేదు, మాన్సూన్ నార్మల్ అయిపోయిందని అర్థం కాదు. మనకి లాంగ్ టర్మ్ ఫోర్‌కాస్ట్‌లో డెఫినిట్‌గా ఎల్‌నినో ఎఫెక్ట్ అయితే ఉంది. దానికి కారణం అదొక కూడా ఒక కారణం అవ్వడం వల్లే మనకి ఇన్నాళ్ళు మాన్సూన్ విండ్స్ కదలకుండా స్టక్ అయిపోయి ఉండడం జరిగింది. ఇది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్. ఈ ఎల్‌నినో సమయంలో ఫోర్‌కాస్టింగ్‌లో కూడా చాలా ఇబ్బందులుంటాయి. అన్నీ అనుకున్నట్టుగా జరగవు. మనం మాన్సూన్ ఇన్ని రోజులు తెలంగాణలో ఆగిపోతుందని కూడా ముందుగా ఊహించింది కాదు. అయితే ఇవన్నీ కూడా సడెన్‌గా జరిగే పరిణామాలు కాబట్టి ముఖ్యంగా ఈ మాన్సూన్ సమయంలో ఇటువంటి వర్షాలు పడినప్పుడు ఇటు రైతులకు కానీ, అలాగే సిటీలోని ప్రజలకి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకి ఈ రెయిన్‌ఫాల్ అనేది చాలా వాల్యుబుల్. మళ్ళీ ఒకవేళ బ్రేక్ అయ్యి మళ్ళీ డ్రై స్పెల్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి హెవీ రెయిన్‌ఫాల్ పడినప్పుడు ఇంకా మాన్సూన్ వచ్చేసింది. ఇంకా మనకి అదని ఈ వాటర్‌ని వేస్ట్ చేయకుండా ముఖ్యంగా పంట పొలాల్లో కూడా ఎక్సెస్ వాటర్‌ని బయటకు వదిలేస్తుంటారు. అట్లా వదలకుండా ఒక కుంట లాంటిది తవ్వుకొని అందులో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా డ్రై స్పెల్ వచ్చినప్పుడు అది తీసి ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి సిటీలో కూడా తాగునీటి ఇబ్బందులు ముందు చాలా వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే రివర్ వాటర్స్‌లో నీటి లభ్యత అనేది డెఫినిట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. మనకి వెస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే రివర్స్ యొక్క క్యాచ్‌మెంట్ ఏరియాస్‌లో 30% వరకు డెఫిషియన్సీ ఈ ఏడు ఉండే అవకాశం ఉంది. సో, గోదావరి, కృష్ణా నదులు రెండిట్లోనూ కూడా మనకి ఇదివరకులాగా డ్యాములు నిండే పరిస్థితి ఉండదు. సో, ఇప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు ఈ నీటిని ఎవరి ఇంట్లో వారు ఒక సంపులోకి మళ్లించుకోవడం గానీ, లేదంటే ఒక రీచార్జ్ పిట్‌లోకి మళ్లించుకొని వారి బోర్ రీచార్జ్ చేసుకుంటే మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి రెయిన్‌ఫాల్ ఉపయోగపడుతుంది. ఇటువంటి స్పెల్స్ ఆఫ్ రెయిన్‌ఫాల్స్ మనకి వస్తుంటాయి. వచ్చినప్పుడు వాటిని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా అడ్వైజ్ చేస్తాం.
చాలా మంచి సూచన చేశారండి ప్రజలకు. నైస్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.